మీ అందరికీ కూడా తెలిసిందే, చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే మనకు 3 సినిమాలు చూపిస్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు చూపించిన మొదటి సినిమా 2014 ఎన్నికలప్పుడు స్టార్ట్ చేశాడు. ఎన్నికలు ఉన్నాయి అనేసరికి ఈ పెద్ద మనిషి చేసిన ప్రచారం ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఆ రోజుల్లో పత్రికల్లో చూసిన, టీవీల్లో చూసిన పవన్ కళ్యాణ్ గారితో పాటు మోడీతో కలిసి చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు వేసి మరి రోజు కూడా ప్రకటనలు కనిపించేటివి. మొట్టమొదటి సినిమా డైలాగులు కొన్ని నేను చెప్తాను. నెల రోజుల్లోనే అన్నీ అయిపోతాయి. ఆయన వస్తున్నాడు, జాబు రావాలి అనంటే బాబు రావాలి. ఇదిగో ఆయన వచ్చేస్తున్నాడు. ఆయన రాగానే వ్యవసాయ రుణాలన్నీ మాఫీ అయిపోతాయి. 5,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి, రైతుల ఖర్చు మీద 50% లాభం వేసి కనీస మద్దతు ధర ప్రకటిస్తాను అని చెప్పి కూడా చెప్పారు. మొదటి సంతకంతో బెల్ట్ షాపులు రద్దయిపోతాయి అని చెప్పి కూడా చెప్పారు. మొదటి సినిమాలు డ్వాక్రా రుణాలు మాఫీ అయిపోతాయని చెప్పారు. మొదటి సినిమాలో డైలాగులు. మీరు తాకట్టు పెట్టిన బంగారం అదిగో 1 నెలలోనే ఇంటికి వచ్చేస్తుంది అని చెప్పాడు. మొదటి సినిమాలో డైలాగులు. కేజీ నుంచి పీజీ దాకా మీ పిల్లలకు ఉచితంగా చదివిస్తాను అని చెప్పాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తాను అన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇంటికో ఉద్యోగం, అది వచ్చే వరకు 2,000 రూపాయలు నిరుద్యోగపోతే ప్రతి నెల ప్రతి ఇంటికి అన్నాడు. ఇలా 2 ఏళ్ళు చూపిస్తూ ప్రతి ఏటా ఏపీపీఎస్సీ ఉద్యోగాలకు నోటిఫికేషన్, వెంటనే భర్తీలు కూడా చేస్తాము అన్నాడు డైలాగుల్లో భాగంగా. ఈ పెద్ద మనిషి డైలాగులు కొడుతూ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలన్నీ కూడా క్రమబద్ధీకరణ చేస్తాము అని చెప్పి డైలాగులు కొట్టాడు. 2 రూపాయలకి ఇంటికి 20 లీటర్లు మినరల్ వాటర్ ప్రతి ఇంటికి ఇస్తాను అని చెప్పి డైలాగులు కొట్టాడు. ప్రత్యేక హోదా 5 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు కాదు, 15 సంవత్సరాలు తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి డైలాగులు. ఈ పెద్ద మనిషి ఏ కులాలను వదిలిపెట్టలేదు డైలాగులు కొడుతూ. ఈ పెద్ద మనిషి అన్న మాట, వాల్మీకిలను బోయన్ను ఎస్టీలుగా చేసేస్తాము అన్నాడు, మత్స్యకారులను ఎస్టీలుగా చేస్తాను అన్నాడు, కురువలను ఎస్టీలుగా చేస్తాను అని అన్నాడు, గాళ్లను బీసీడీ నుంచి ఎస్సీలుగా చేస్తానన్నాడు, సగలను బీసీడీ నుంచి బీసీఏగా చేస్తానన్నాడు, పూసల వారిని బీసీడీ నుంచి బీసీఏగా చేస్తాను అని అన్నాడు, పద్మశాలను బీసీబీ నుంచి బీసీఏగా చేస్తాను అని అన్నాడు. ప్రతి కులానికి ఒక పేజీ కేటాయించాడు మేనిఫెస్టోలో. ప్రతి కులాన్ని ఎలా మోసం చేయాలో అని చెప్పి ఏకంగా పిహెచ్డీ చేశాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తన మొదటి సినిమాలో. 3 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాను అని చెప్పి సినిమా డైలాగులు కొట్టాడు. ఆపదలో ఉన్న మహిళలు ఫోన్ చేస్తే 5 నిమిషాల్లో కాపాడతాడట ఈ పెద్ద మనిషి తాను కొట్టిన మొదటి సినిమాలో డైలాగులు. ఈ పెద్ద మనిషి బుల్లెట్ ట్రైన్ ప్రవేశపెడతాడంట ఆంధ్ర రాష్ట్రానికి. అన్ని ప్రధాన నగరాల చుట్టూ రింగ్ రోడ్లు వేస్తాడు అని చెప్పాడు ఈ పెద్ద మనిషి మొదటి సినిమా డైలాగులు. అద్భుతమైన రాజధానిని కడతాడట. ఇవన్నీ ఈ పెద్ద మనిషి మొదటి సినిమాలో తాను కొట్టిన డైలాగులు. ఆ సినిమాలో చెప్పిన డైలాగులు కనీసం ఏ ఒక్కటైనా ఈ పెద్ద మనిషి చేశాడా అని చెప్పి గట్టిగా అడగండి. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు అయిపోయిన తర్వాత మొదటి సినిమాను పక్కన పెట్టాడు, కొత్త స్టోరీ రాయడం మొదలుపెట్టాడు. చూసారు కదండి, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, కుదిరితే కమెంట్. ఇలాంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్, ఇంట్రెస్టింగ్ న్యూస్, ఏ న్యూస్ అయినా సరే మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. అయితే మీరు చేయవలసింది ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో విషయం అండోయ్, పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కండి, మర్చిపోకండోయ్.